గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. అయితే మనము ఇదివరకటి క్లాస్ లోపట 10th క్లాస్ ఇంగ్లీష్కు సంబంధించి పేపర్ 1 యొక్క 3 డిస్కోర్సెస్ అనేటివి మనం తెలుసుకున్నాం. పేపర్ 1లో మెసేజ్, నోటీస్, డైరీ అని 3 డిస్కోర్సెస్ ఉంటాయి. అదేవిధంగా పేపర్ 2లో 3 మైనర్ డిస్కోర్సెస్. పేపర్ 1లో 3 మైనర్ డిస్కోర్సెస్, ఈచ్ వన్ క్యారీస్ 5 మార్క్స్. అదేవిధంగా పేపర్ 2లో కూడా 3 డిస్కోర్సెస్, మైనర్ డిస్కోర్సెస్ ఉంటాయి. అది పోస్టర్, ఇన్విటేషన్, ప్రొఫైల్. పోస్టర్, ఇన్విటేషన్, ప్రొఫైల్. పేపర్ 2లో 10th క్లాస్ ఇంగ్లీష్ పేపర్ 2 మైనర్ డిస్కోర్సెస్లో మనకు ప్రొఫైలు, ఇన్విటేషను, పోస్టర్ అనేటి 3 ఉంటాయి. అయితే ఈరోజు మనము ప్రొఫైల్ రైటింగ్ గురించి తెలుసుకుందాం. ఇది ప్రొఫైల్ ఏ విధంగా రాయాలి అనే దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. అయితే టాపిక్లోకి వెళ్ళే ముందు మీకు ఒక విజ్ఞప్తి. మీరు మొదటిసారి కనుక నా యొక్క ఛానల్ను చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్డేట్గా వచ్చే వీడియోలను నేరుగా పొందండి. తర్వాత మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పుడు అసలు వాట్ ఈజ్ ఏ ప్రొఫైల్? అసలు ప్రొఫైల్ అంటే ఏంది? ఏదైనా ఒక విషయానికి సంబంధించి మనము సమగ్రంగా తెలుసుకున్నట్లయితే దానిపై మంచి అవగాహన ఉండి మనము బాగా ఎగ్జామ్లో రాయగలుగుతాం. అదేవిధంగా మంచి మార్కులు కూడా మనకు వస్తాయి. కాబట్టి డీప్గా ఉండడానికి ఇక్కడ కొంచెం వీడియో లెంతీగా ఉండొచ్చు, కాకుంటే మీకు పూర్తి సమాచారం ఇవ్వాలన్న ఉద్దేశంతో నేను ఉన్నాను. కాబట్టి చివరి వరకు వీడియో చూసి పూర్తిగా అర్థం చేసుకోండి. వాట్ ఈజ్ ఏ ప్రొఫైల్? అసలు ప్రొఫైల్ అంటే ఏంది? ఏ ప్రొఫైల్ ఈజ్ ఏ అవుట్లైన్ ఆర్ ఏ షార్ట్ ఆర్టికల్. ప్రొఫైల్ అనేది ఒక చిన్న ఆర్టికల్. మనం ఎస్సే అయితే పెద్దగా రాస్తాము కదా, పెద్ద ఆర్టికల్. అలా కాకుండా ప్రొఫైల్ అనేది చిన్న ఆర్టికల్ వంటిది. అవుట్లైన్ ఆర్ ఏ షార్ట్ ఆర్టికల్ గివింగ్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ఏ పర్సన్. ఒక వ్యక్తి గురించి సంక్షిప్తంగా చెప్పేటటువంటి వివరణనే ప్రొఫైల్. అయితే ఈ ప్రొఫైల్ మరి ఏ విధంగా ఫోకస్ చేస్తుంది? ఇట్స్ ఫోకస్ ఈజ్ టు ప్రొవైడ్ ద రీడర్స్. టు ప్రొవైడ్ రీడర్స్, ఎవరైతే చదివే వాళ్ళు ఉంటారో వాళ్లకు కొంత సమాచారం ఇస్తుంది. ఎటువంటి సమాచారం? విత్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద పర్సన్. ఒక వ్యక్తి యొక్క ప్రాథమిక సమాచారాన్ని సంక్షిప్తంగా ఏదైతే ఇస్తుందో, ఆ బేసిక్ ఇన్ఫర్మేషన్ని సంక్షిప్తంగా ఏదైతే ఇస్తుందో దాన్నే మనం ప్రొఫైల్ అని అంటాము. అండ్ గివ్ దెమ్ ఏ సెన్స్ ఆఫ్ ద పర్సన్స్ క్యారెక్టర్. ఆ ప్రొఫైల్ చూడడం ద్వారా వ్యక్తికి సంబంధించినటువంటి మనం ఒక అవగాహనకు అనేది వస్తాము. ఆ ప్రొఫైల్ మొత్తం చదవడం వల్ల ఒక అవగాహన అనేది మనకు ఆ వ్యక్తిపై ఏర్పడుతుంది. అది డిస్క్రిప్షన్ షార్ట్గా ఉంటుంది కాబట్టి మనకు అతనికి సంబంధించి ఒక అవుట్లుక్ ఏర్పడడానికి ఈ యొక్క ప్రొఫైల్ అనేది దోహదం చేస్తుంది. మరి ఈ ప్రొఫైల్లో ఏమేమి ఉండాలి? ద ప్రొఫైల్ షుడ్ ఇన్క్లూడ్. ఆ ప్రొఫైల్లో ఏమేమి ఉండాలంటే నేమ్, డేట్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్, పేరు మరియు అతని యొక్క పుట్టిన తేదీ మరియు స్థలము, ఎడ్యుకేషన్ అండ్ ఆక్యుపేషన్, అతను చదివిన చదువు ఎంత, అతని యొక్క వృత్తి ఏంది, నేషనాలిటీ, ఏ దేశస్థుడు, అండ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఫ్యామిలీ, అతని కుటుంబం గురించి, మెయిన్ పర్సనాలిటీ ట్రేట్స్, అతనికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు, స్పెషల్ కంట్రిబ్యూషన్, ఏదైనా అతను సాధించి ఇచ్చింది ఉంటే దానికి సంబంధించినటువంటి అంశాలు, అండ్ వై పీపుల్ లైక్ రెస్పెక్ట్ హిమ్ ఆర్ హర్, అతడు లేదా ఆమెకు సంబంధించి మరి ఈ ప్రజలు అతన్ని ఎందుకు ఇష్టపడుతున్నారు అనే దానికి సంబంధించి. ఎలా ఫ్యాన్స్ అవుతారు కదా ఒక్కొక్కరికి, మరి అలా ఫ్యాన్ కావడానికి ఆడ రీజన్ ఏంటి? అండ్ ప్లేస్ ఆఫ్ వర్క్, పొజిషన్ హెల్డ్, లేదా ఏదైనా అతను వృత్తి వర్క్ చేస్తూ కనుక ఉన్నట్లయితే అతను చేస్తున్న పని, ఆ పనిలో అతనికి ఉన్నటువంటి హోదా. ఈ విధంగా మనకు ఇంకా ఉన్నాయి అంశాలు. అవార్డ్స్ అండ్ ఆనర్స్ ఇఫ్ ఎనీ, అతనికి సంబంధించినటువంటి అవార్డులు లేదా గౌరవ పురస్కారాలు ఏవైనా వచ్చి ఉంటే అవి కూడా ఆ ప్రొఫైల్లో ఉంటాయి. అండ్ హౌ
ఈ ఆర్ షీ ఈజ్ స్పెషల్. మరి అతనికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన అంశాలు ఏమైనా ఉన్నాయా? తర్వాత హైలైట్ ద అట్రిబ్యూట్స్ విచ్ మేక్ హిమ్ ఆర్ హర్ ఎన్ ఎక్సెప్షనల్ బీయింగ్ ఎక్సెట్రా. ఏది హైలైట్ ద అట్రిబ్యూట్స్, అతనికి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి విశేషమైనవి కూడా ఏమైనా ఉంటే మనము వాటన్నింటినీ కూడా మనం ప్రొఫైల్ రాసేటప్పుడు వాటిని చూపించాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ప్రొఫైల్ రాసేటప్పుడు అది ఏది మనకు కైండ్స్ ఆఫ్ ప్రొఫైల్ చూసుకునేటప్పుడు క్లియర్గా చూద్దాం. అయితే ఈ అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. ఆ యొక్క మనకిచ్చినటువంటి అంశంలో ఈ అంశాలు కనుక ఉన్నట్లయితే వాటిని ప్రత్యేకంగా చూసి వాటి ఆధారంగా మనం ప్రొఫైల్ రాయాలి. కాబట్టి ఈ 12 అంశాలను మనం ప్రొఫైల్ రాసేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అండ్ పాయింట్స్ టు రిమెంబర్, ఎప్పుడైతే మనం ప్రొఫైల్ రాస్తామో ఇంకా కొన్ని అంశాలను మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటది? ఏ ప్రొఫైల్ ఈజ్ ఆల్వేజ్ రిటన్ ఇన్ థర్డ్ పర్సన్లో రాయాలి. ఫస్ట్ సెకండ్ పర్సన్లో రాయకూడదు. అంటే ఈ షీ ఇట్ అనేవి మెన్షన్ చేస్తూ, ఎందుకంటే మనం అతని గురించి చెప్తున్నాం కాబట్టి అప్పుడు దాన్ని ఈ షీ ఇట్లు మెన్షన్ చేస్తూ మనము థర్డ్ పర్సన్లో రాయాలి. ఫస్ట్ అండ్ సెకండ్ పర్సన్లో రాయకూడదు. ఇప్పుడు ఎలా మరి ఫస్ట్ సెకండ్ పర్సన్లో రాయకూడదు అంటే ఇక్కడ చూద్దాం. ఈ ఈజ్ మోస్ట్ పాపులర్ పర్సనాలిటీ, ఈ విధంగా రాయాలి. కానీ ఐ ఆమ్ ద మోస్ట్ పాపులర్ పర్సనాలిటీ అని రాయడం తప్పు. ఎందుకంటే అతని గురించి మనం చెప్తున్నాం కాబట్టి ఈ ఈజ్ మోస్ట్ పాపులర్ పర్సనాలిటీ అని మనం మెన్షన్ చేయాలి. అండ్ షీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్పోర్ట్స్ ఉమెన్ ఇన్ ఇండియా అని మనం థర్డ్ పర్సన్లో ఈ షీ ఇట్లను ఉపయోగిస్తూ రాయాల్సి. ఈ షీ ఇట్ ప్లూరల్ ఫామ్ అయితే దే, ఆ విధంగా మనం థర్డ్ పర్సన్లో రాయాలి. తర్వాత మనకు ఓన్లీ సిగ్నిఫికెంట్ అండ్ ఇంప్రెసివ్ పాయింట్స్ ఆర్ టు బి ఇన్క్లూడెడ్. అనవసరమైన విషయాలను మనం రాయకూడదు. సిగ్నిఫికెంట్గా ఉన్నటువంటి అంటే ప్రముఖమైన, విశేషమైన, ఇంప్రెసివ్ చేసేటటువంటి అంశాలను మాత్రమే మనము దాని నుంచి తీసుకొని అంశాల వారీగా రాయాల్సి ఉంటుంది. తర్వాత అన్నెసెసరీ అన్రిలేటెడ్ పాయింట్స్ టు బి ఒమిటెడ్. అనవసరమైనటువంటి, సంబంధం లేనటువంటి అంశాలను మనం వదిలివేయాల్సి ఉంటుంది, ఒమిట్ చేయాలి. అవి అవసరం లేవు అని అనుకున్నప్పుడు ఆ యొక్క అంశాలను మనం వదిలేయాలి. ఎలా? ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ హీ గాట్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ 1913. ఈ విధంగా ఇది అవసరమైన విషయం. కానీ హీ హాడ్ గాట్ వైట్ హెయిర్ అని ఇచ్చిండు అనుకోండి, అలాంటి అంశాలను మనం ఓమిట్ చేయాలి. అది అత్యవసరమైనటువంటి సిగ్నిఫికెంట్ విషయం కాదు కాబట్టి దాన్ని మనం ఓమిట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా చూద్దాం. 4th పాయింట్, ఇట్ షుడ్ కన్వే ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. మీన్స్ వాస్తవమైనటువంటి విషయాలు మాత్రమే పరిగణలోనికి తీసుకొని తెలియజేసే విధంగా ఉండాలి. మరి ప్రెడిక్షన్స్ ఆర్ టు బి నెగ్లెక్టెడ్. ఏవైనా ప్రెడిక్షన్స్ దాంట్లో ఊహించి రాసేటటువంటి అంశాలు ఏవైనా కనుక ఉన్నట్లయితే వాటిని మనం వదిలేయాల్సి ఉంటుంది. వాస్తవమైనటువంటి అంశాలను మాత్రమే మనం దృష్టిలో పెట్టుకోవాలి. మరి ఎలా? ఎగ్జాంపుల్ చూద్దాం. సరోజినీ నాయుడు ఈజ్ కాల్డ్ ద నైటింగేల్ ఆఫ్ ఇండియా. ఇది ఇక్కడ మనకు ఇది ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, ఎందుకంటే ఇది యథార్థమైనటువంటి అంశం కాబట్టి ఇలాంటి అంశాలను మనం తీసుకోవాలి. రాము విల్ బికమ్ ద పిఎం ఆఫ్ ఇండియా అని అన్నామనుకోండి, ఇది ఏది ప్రెడిక్షన్, ఇది అతను భవిష్యత్తులో అవుతాడని ప్రెడిక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇటువంటి అంశాలను మనము లెక్కలోనికి తీసుకోకూడదు. తర్వాత 6th పాయింట్, యూజ్ ప్రాపర్ పంక్చువేషన్ మార్క్స్ అండ్ స్పెల్లింగ్. పంక్చువేషన్ మార్క్, స్పెల్లింగ్ను కూడా మనము దృష్టిలో పెట్టుకోవాలి. మనం ఒక మోడల్ ప్రొఫైల్ కనుక చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ చూద్దాం. తర్వాత 7th వన్, ఆర్గనైజ్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ఎ సీక్వెన్షియల్ ఆర్డర్. మనము ఇచ్చేటటువంటి అంశాలు వరుస ప్రకారము ఉండాలి. ఉదాహరణకు
మనం అక్కడ ఆయనకి 2 పిల్లలు, ఏది ఈ హ్యావ్ 2 చిల్డ్రన్ అని రాసిన తర్వాత కింద మ్యారీడ్ అని రాయకూడదు. కాబట్టి మనము సీక్వెన్షియల్ ఆర్డర్లో ఈ యొక్క అంశాలను పొందుపరచాలి. అండ్ యూజ్ లింకర్స్ వెన్ ఎవర్ నెసెసరీ. ఏది మనకు ఇంతకుముందు వీడియోలో లింకర్స్ గురించి తెలుసుకున్నాం కదా, ఏజ్, అండ్, వెన్, సిన్స్, ఫర్, వైల్, ఇటువంటి లింకర్స్ను మనం అవసరమైనప్పుడు జోడించాల్సి ఉంటుంది. మరి ఇక్కడ మనకు ప్రొఫైల్స్ ఎన్ని రకాలుగా రాయొచ్చు చూద్దాం. టైప్స్ ఆఫ్ ప్రొఫైల్స్. ఏంది టైప్స్ ఆఫ్ ప్రొఫైల్స్? దేర్ ఆర్ మేజర్లీ 2 kinds ఆఫ్ ప్రొఫైల్స్ ఆర్ దేర్. దేర్ ఆర్ మేజర్లీ 2 kinds ఆఫ్ ప్రొఫైల్స్. మనకు మేజర్గా 2 రకాల ప్రొఫైల్స్ అనేటివి కనబడుతున్నవి. ఏంది? ఒకటి టేబులర్ ఫామ్, మనం టేబుల్ కొట్టి ఆ టేబుల్లో బర్త్ ప్లేస్, ఎడ్యుకేషన్, ఆక్యుపేషన్, ఈ విధంగా మనం టేబుల్ని తయారు చేసి ఆ టేబుల్లో ఆయా అంశాలకు ఎదురుగా అతనికి సంబంధించిన అంశాలను రాయడం మనము టేబులర్ ఫామ్ ఆఫ్ ప్రొఫైల్ అని అంటాము. ఇంకో విధంగా పారాగ్రాఫ్ ప్రొఫైల్. ఒక్కోసారి అతను టేబులర్ ఫామ్లో ఇచ్చి ఎగ్జామినేషన్లో పారాగ్రాఫ్లో ప్రొఫైల్ రాయమనే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మనకు టేబులర్ ఫామ్ ఆఫ్ ప్రొఫైల్ తెలిసి ఉండాలి, పారాగ్రాఫ్ ఫామ్ ఆఫ్ ప్రొఫైల్ కూడా తెలిసి ఉండాలి. కాబట్టి మనము ఏ విధంగా ఇచ్చినా మనము ఈజీగా రాసి 5 మార్క్స్ మనం గెయిన్ చేసే అవకాశం ఉంది. ఇంకా యూ విల్ బి గివెన్ ఐదర్ టేబులర్ ఇన్ఫర్మేషన్ ఆర్ బయో స్కెచ్ ఆఫ్ ఏ పర్సన్ అండ్ ఆస్క్ యూ టు రైట్ ఏ ప్రొఫైల్. అతను కనుక బయో స్కెచ్ ఇచ్చి టేబులర్ ఫామ్లో రాయమంటే మనం టేబులర్ ఫామ్లో రాయాలి, లేదా టేబులర్ ఫామ్లో ఇచ్చి బయో స్కెచ్ రాయమంటే చిన్న డిస్క్రిప్షన్లో పారాగ్రాఫ్ ప్రొఫైల్ రాయమంటే ఆ విధంగా కూడా రాయొచ్చు. మనకి ఎగ్జామ్లో టేబులర్ ఫామ్లో ఇవ్వచ్చు, లేదా బయో స్కెచ్ ఫామ్లో కూడా ఇవ్వచ్చు. మనము ఎలా అడిగితే అలా రాయాలి. అండ్ ఇఫ్ ద టేబులర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ గివెన్ యూ హ్యావ్ టు రైట్ పారాగ్రాఫ్ ప్రొఫైల్. ఒకవేళ టేబులర్ ఫామ్లో మీకు ఎగ్జామ్లో కనుక ఇస్తే అప్పుడు మీరు పారాగ్రాఫ్ ప్రొఫైల్ రాయాల్సి ఉంటుంది. ఇఫ్ ద బయో స్కెచ్ ఈజ్ గివెన్, అలా కాకుండా చిన్న డిస్క్రిప్షన్ కనుక మీకు ఇచ్చి ఉంటే యూ హ్యావ్ టు రైట్ ద టేబులర్ ప్రొఫైల్. టేబులర్ ఫామ్లో ప్రొఫైల్ అనేది రాయాలి. ఇది మనకు బయో స్కెచ్ ఫామ్లో కనుక ఇస్తే టేబులర్ ఫామ్లో రాయాలి, టేబులర్ ఫామ్లో ఇస్తే బయో స్కెచ్ ఏది పారాగ్రాఫ్ ఫామ్లో రాయాల్సి ఉంటుంది. మరి ఇంకేం తెలియాలి మనకు? హౌ టు రైట్ ఏ టేబులర్ ప్రొఫైల్. మరి టేబులర్ ప్రొఫైల్ని ఎలా రాయాలి, ఇప్పుడు దాని గురించి మనం తెలుసుకుందాం. టేబులర్ ప్రొఫైల్ను ఎలా రాయాలి? అయితే మనకు అతని ఇక్కడ ఎగ్జామ్లో కనుక పారాగ్రాఫ్లో లేదా బయో స్కెచ్లో డిస్క్రిప్షన్ ఇచ్చి టేబులర్ ఫామ్లో రాయమన్నప్పుడు మనము పైన తెలిపినటువంటి 12 అంశాలను దృష్టిలో పెట్టుకొని మనం టేబులర్ ఫామ్లో ప్రొఫైల్ రాయాలి. అయితే అప్పుడు ఏం చేయాలి? కలెక్ట్ ఆల్ ద ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద పర్సన్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్. ఒకవేళ మనకు డైరెక్ట్గా రాయమన్నాడు లేదా మనకు హోంవర్క్ ఇచ్చిండు అని అన్నప్పుడు మనము బుక్స్, న్యూస్ పేపరో లేదా నెట్ ద్వారా అతనికి సంబంధించినటువంటి ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్, ముఖ్యమైనటువంటి వాస్తవమైనటువంటి ప్రెడిక్షన్స్ కాకుండా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా మనకు ఎగ్జామ్లో కనుక అతను ఏది పారాగ్రాఫ్ ప్రొఫైల్ కనుక ఇచ్చి టేబులర్ ఫామ్లో రాయమన్నప్పుడు మనము ఏం చేయాలి? ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ అంతా అందులో నుంచి మనము పైన చెప్పిన 12 అంశాలుగా డివైడ్ చేసుకొని రాయాల్సి ఉంటుంది. అండ్ ఐడెంటిఫై ద కీ ఫీచర్స్ ఆఫ్ ద టేబులర్ ప్రొఫైల్ ఫ్రమ్ ద గివెన్ బయో స్కెచ్ అండ్ ప్రిపేర్ ద టేబుల్. ఇచ్చినటువంటి ఆ యొక్క బయో స్కెచ్లో కీ ఫీచర్స్ని మనం ఐడెంటిఫై చేసి టేబులర్ ఫామ్లో వాటిని మనం వివరించాల్సి ఉంటుంది. అప్పుడు మనము టేబులర్ ఫామ్లో రాయాలి అంటే ఏం చేయాలి? డ్రా ఏ టేబుల్ అండ్ ఇన్సర్ట్ ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద పర్సన్. ఒక టేబుల్ మనం డ్రా చేసి గీసి ఆ 12 అంశాలను మనం జోడిస్తూ పైన తెలిపినాయి ఆ ప్రకారంగా మనము ఈ యొక్క బయో స్కెచ్ నుంచి ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ తర్వాత ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ను గ్యాదర్ చేసి టేబుల్ ఫామ్లో రాయాల్సి ఉంటుంది. అయితే రైట్ ద ఇన్ఫర్మేషన్ ఏజ్ షార్ట్ ఈజ్ పాసిబుల్.
లాంగ్లో రాయకూడదు, షార్ట్గానే, సాధ్యమైనంత వరకు షార్ట్గానే మనం రాయాలి. ఇప్పుడు మనం ఒకటి మోడల్ ప్రొఫైల్ కనుక చూస్తే మీకు దీనిపై పూర్తి అవగాహన అనేది వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనకు టేబులర్ ఫామ్లో ఒక ప్రొఫైల్ ఉంది, ఆ తర్వాత పారాగ్రాఫ్ ఫామ్లో ఒక ప్రొఫైల్ అనేది ఇక్కడ ఉన్నాయి. ఒక్కసారి చూద్దాం. ఈ ప్రొఫైల్ ఎవరి గురించి? మన కమెడియన్ బ్రహ్మానందం గురించి ఇక్కడ మనకు ప్రొఫైల్. అయితే మనకు ఎగ్జామినేషన్లో కనుక ఈ బయోగ్రాఫికల్ స్కెచ్ ఫామ్లో కనుక ఇచ్చినట్లయితే మనము ఈ విధంగా టేబులర్ ఫామ్లో మనము ప్రొఫైల్ రాయాల్సి ఉంటుంది. అదే టేబులర్ ఫామ్లో కనుక ఇస్తే మనకు బయోగ్రాఫికల్ స్కెచ్ ఫామ్లో అంటే పారాగ్రాఫ్ ఫామ్లో ప్రొఫైల్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ అతనికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ని ఒకసారి మనం బ్రీఫ్గా చూద్దాం. ఏ ప్రొఫైల్ ఈజ్ ఏ బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఏ పర్టికులర్ పర్సన్. ఒక వ్యక్తికి సంబంధించి బ్రీఫ్గా మనం చెప్పేటటువంటిదే ఈ యొక్క ప్రొఫైల్. చూడండి, నేమ్, డేట్ ఆఫ్ బర్త్, పేరెంట్స్, స్కూలింగ్, క్వాలిఫికేషన్, పయనీర్ క్యారియర్, ఆక్యుపేషన్, బర్త్ ప్లేస్, ఫస్ట్ మూవీ, స్పౌస్, చిల్డ్రన్, హాబీస్, అవార్డ్స్, స్పెషాలిటీ ఆర్ అచీవ్మెంట్స్. మనకు ఈ అంశాలు అనేటివి మనకు ఈ యొక్క బయోగ్రాఫికల్ స్కెచ్ ద్వారా మనము టేబులర్ ఫామ్లో తయారు చేయడానికి ఈ అంశాలను మనం ఇక్కడ ఎసెన్షియల్గా తీసుకున్నాం. కాబట్టి ఈ అంశాలను మనము టేబుల్ ఫామ్లో రాసుకున్న తర్వాత ఈ విధంగా మనము రాసిన తర్వాత అతని నేమ్ పక్కకు అతని యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్ పక్కకు డేట్ ఆఫ్ బర్త్, పేరెంట్స్, స్కూలింగ్, ఇట్లా ప్రతి అంశానికి ఎదురుగా అతనికి సంబంధించినటువంటి ఏవైతే మనం ఇచ్చినటువంటి బయోగ్రాఫికల్ స్కెచ్లో మనం ఇన్ఫర్మేషన్ తీసుకుంటామో ఆ ఇన్ఫర్మేషన్ను ఆయా అంశాలకు ఎదురుగా మనకు టేబులర్ ఫామ్లో రాయాల్సి ఉంటుంది. అలా కాకుండా మనకు ప్రొఫైలు ఇక్కడ టేబులర్ ఫామ్లో కనుక ఇచ్చినట్లయితే మనము ఈ అంశాల ఆధారంగా అతని యొక్క బయోగ్రాఫికల్ స్కెచ్ను పారాగ్రాఫ్ ప్రొఫైల్ రూపంలో రాయమంటే ఇదే అంశాలను తీసుకొని మనము ఆ విధంగా రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన విధంగా చూడండి, ఇక్కడ నేమ్ బ్రహ్మానందం అని ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఆ విధంగానే మనము బ్రహ్మానందంస్ ఫుల్ నేమ్ ఈజ్ కన్నెగంటి బ్రహ్మానందం. He was born on 1st February 1956. His parents are Lakshmi Narsamma and Nagalingachari. His place of birth is Satyanapalli in Guntur district. ఈ విధంగా మనం ఇక్కడ ఇచ్చినటువంటి అంశాలన్నింటినీ ఒక పారాగ్రాఫ్ రూపంలో మనము మెన్షన్ కనుక చేసినట్లయితే దాన్ని మనం ప్రొఫైల్ ఇన్ ఏ ఫామ్ ఆఫ్ పారాగ్రాఫ్ లేదా బయోగ్రాఫికల్ స్కెచ్ అని అనడం జరుగుతుంది. కాబట్టి మనము బయోగ్రాఫికల్ స్కెచ్ ఇస్తే టేబులర్ ఫామ్లో రాయమంటే ఈ విధంగా అంశాల వారీగా డివైడ్ చేయాల్సి ఉంటుంది. లేదా మనకు టేబులర్ ఫామ్లో ఇచ్చినట్లయితే దాన్ని ఆయా అంశాలను తీసుకుంటూ మనము ఈ యొక్క బయోగ్రాఫికల్ స్కెచ్ రాయాల్సి ఉంటుంది. దాన్నే మనం పారాగ్రాఫ్ ఫామ్ ఆఫ్ ప్రొఫైల్ అని అంటాము. కాబట్టి మీరు ఈ రెండు కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఈజీగా 5 మార్క్స్ అనేటివి ఎగ్జామ్లో పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. కాకుంటే మనం టేబులర్ ఫామ్లో రాసేటప్పుడు మంచి అవుట్లైన్ వేసి ఏ అంశానికి ఆ అంశము ఈ యొక్క కాలమ్స్ వరుసగా వచ్చేటట్లుగా చూసుకోవాలి. ఇచ్చినటువంటి అంశాలు ఒకటి ముందు అటు ఇటు కాకుండా ఏదైతే ఎక్కువ దూరం వస్తుందో దాని ప్రకారం ఈ యొక్క 2 డాట్స్ అంటాం కదా మనం, ఈ కాలమ్స్ పెట్టుకొని ఆ అంశాలను మంచిగా పొందికగా నీట్గా రాస్తే మనకు మంచి మార్కులు అనేటివి వస్తాయి. థ్యాంక్ యూ.